హరి ఓం శ్రీ గురుదేవ దత్త. నగర్కి కేవలం 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మత్స్యేంద్రనాథ్ సమాధిని అందరూ తప్పకుండా దర్శించుకుంటారని, అక్కడ నవనాథుల గృహలే కాకుండా జీవ సమాధులు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాను అనమాట. అహ్మద్నగర్ని ఇప్పుడు అహల్య నగర్గా పిలుస్తూ ఉన్నారు. శివుడే కవినారాయణ అనేటువంటి వారితో ఒక మంత్రాన్ని ఉపదేశించి, నువ్వు వచ్చే జన్మలో జన్మించిన తర్వాత బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనం లభిస్తుంది నీకు, వారి నుంచి నువ్వు ప్రత్యక్షంగానే మంత్రోపదేశాన్ని కూడా పొందుతావు అంటూ పార్వతీతో సహా శివుడు అంతర్ధానమైన తర్వాత స్వామివారు మత్స్య గర్భంలో జన్మించారు కాబట్టి వారికి మత్స్యేంద్రుడు అన్నటువంటి పేరు వచ్చిందనమాట. అలాగే వారు మత్స్యం నుంచి జన్మించి ఆ తర్వాత ఒక జాలరి దగ్గర పెరిగారనమాట. కొంతకాలం తర్వాత బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు దత్తాత్రేయ స్వామి గారి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయగా అక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనం లభించి మంత్రోపదేశం పొందిన తర్వాత మహాశక్తివంతులయ్యారు. దత్తాత్రేయ స్వామి స్వయంగా వీరి దగ్గరగా ఉండి సకల విద్యలు శాపగ్రస్త సామర్థ్యాన్ని కూడా ప్రసాదించడమే కాకుండా చాలా అతి గుప్తమైనటువంటి అనేక దివ్య అస్త్రాలను కూడా ప్రయోగం చేయడమే కాకుండా వాటిని ఎలా ఉపసంహరించాలో కూడా తెలియచేస్తూ వారికి నాథుడు అనేటువంటి బిరుదిచ్చి నాద సాంప్రదాయానికి చిహ్నమైనటువంటి చెవులకు బెజ్జాలు, యోగదండము, ఏక్తార, జోల ఇలాంటివన్నీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షంగా వీరికి అనుగ్రహించారనమాట. మత్స్యేంద్రనాథుడు అక్కడి నుంచి బయలుదేరి సప్తశృంగి క్షేత్రానికి, అంటే ఇది నాసిక్ దగ్గర ఉందన్నమాట. అక్కడ సప్తశృంగి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ సమస్త దేవతలని మంత్రాల ద్వారా స్వాధీనం చేసుకొని వారి ప్రసాదాలతో ఒక మహత్తరమైనటువంటి మంత్రశాస్త్రాన్ని రచించాలని ఆకాంక్షతో అమ్మవారి గురించి 7 రోజులు తీవ్రంగా కఠోరమైనటువంటి తపస్సు చేయగా 7వ రోజు సప్తశృంగి అమ్మవారి దర్శనమిచ్చి అతన్ని మార్తాండ పర్వతం దగ్గరికి తీసుకొని పోతుందన్నమాట. అక్కడ మత్స్యేంద్రనాథుడు మరలా తీవ్రమైనటువంటి తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో అక్కడే ఉన్నటువంటి నాక అశ్వత్థ వృక్షాన్ని ఆవహించి ఉన్నటువంటి కాళీమాత, వీరభద్రుడు, అష్టభైరవులు, లక్ష్మి ఇలాంటి ఎంతో దేవతలని మంత్రానుష్ఠానంతో సంతృప్తిపరిచి అక్కడి నుంచి వారు బంగ్లాదేశానికి వెళ్ళిపోయి అక్కడ తీర్థక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ చంద్రగిరి అనేటువంటి పట్టణం చేరి అక్కడ కొన్ని యోగ విద్యలు నేర్చుకొని ఇలా దేశమంతటా పర్యటిస్తూ చివరికి ఈ మడి అనేటువంటి అహ్మద్ నగర్ దగ్గర ఉండేటువంటి మడి అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ నవనాథులందరూ తపస్సు చేసుకొని ఇప్పటికీ సజీవంగా అక్కడ గుప్తంగా ఉండడానికి జీవసమాధి తీసుకున్నారని తెలియజేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చూస్తోంది స్వామివారి జీవసమాధి. అలాగే మొన్ననే వారి యొక్క జీవసమాధి ఉత్సవాలు జరిగాయన్నమాట. ఇక్కడ అందరూ షిరిడి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి కూడా వెళ్ళి దగ్గర 42-43 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా దర్శించుకుంటారని, అంతేకాకుండా ఇక్కడ నవనాథుల యొక్క అందరివి గుహలు ఉన్నాయి, వారందరినీ కూడా దర్శించుకుంటారని భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.